సో మీరు కోఆపరేట్ చేస్తున్నారు, బట్ ఎంఐఎం ఎందుకు ఆ 10 ఏళ్లలో మెట్రో రైల్ని ఓల్డ్ సిటీ దాకా తీసుకురావడానికి, ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట దాకా తీసుకురావడానికి ఎందుకు కోఆర్డినేట్ చేయలేదు, కోఆపరేషన్ ఎందుకు లేదు? ఇప్పుడు ఎందుకు ఇమ్మీడియట్గా వచ్చి సహకరిస్తున్నారు? సీఎం విల్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, కింగ్ ఆఫ్ తెలంగాణ విల్ ఉండాలి. అప్పుడు బీఆర్ఎస్కి కేసీఆర్కి అంత విల్ లేదు. కేసీఆర్ 10 years పాలనలో 1 time కూడా ఓల్డ్ సిటీ రాలేదు. మా ముఖ్యమంత్రి 6 monthsలో 6 times వచ్చి పోయినాడు ఇప్పుడు దాకా ఓల్డ్ సిటీ. ఆ చిత్తశుద్ధితో మా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పుడు ఎంఐఎం చెప్తే కూడా మెట్రో వస్తుంది, చెప్పకపోతే కూడా మెట్రో వస్తుంది. సో ఎంఐఎం ఏం చేయాలి? అరే వీడు ఎవరు అయ్యాకి వినాడు మా రేవంత్ రెడ్డి, సో కాంప్రమైజ్ చేయాలి, కాపరేట్ చేయాలి, ఆ లైన్లో రావాలి. అప్పుడునే పబ్లిక్ మనకు ప్రేస్ చేస్తుంది. తెలుసు వాళ్ళకు స్మార్ట్ ఫెలోస్, లంగా ఫెలోస్, షార్ప్ ఫెలోస్, దొంగ పనులలో వాళ్ళకంటే స్మార్ట్ ఎవరు ఉండరు. దానికోసం లైన్లో పడినారు. సో ఇంత స్మార్ట్గా ఆలోచించేటువంటి ఎంఐఎం కాంగ్రెస్లో ఎంఐఎంను కలవచ్చు, నెక్స్ట్ టార్గెట్ అదే అంటే ఈజ్ ఇట్ పాసిబుల్? కుదురుతుందంటారా మీరు? ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఇంపాసిబుల్ ఐఎమ్ పాసిబుల్ అని ఉన్నది. సో పాలిటిక్స్లో అన్నీ పాసిబుల్, దట్స్ ఆల్. ఓన్లీ వన్ థింగ్ ఇస్ నాట్ పాసిబుల్, బీజేపీ అండ్ కాంగ్రెస్ కాంప్రమైజ్. దాని తర్వాత ఏదైనా లోకంలో, ఇండియాలో పాలిటిక్స్లో కాంప్రమైజ్ పాసిబుల్. సో పాలిటిక్స్ అనేవి కూడా ఎప్పుడు డిసప్పాయింట్ చెయ్యవు అనే మాటే వింటూ ఉంటాం కదా. సో పాలిటిక్స్ నెవర్ డిసప్పాయింట్స్ అస్ అనే మాట. సో దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్ హనీమూన్ పీరియడ్. హనీమూన్ పీరియడ్ తర్వాత జరుగుతుంది. వి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. కాంగ్రెస్ ఎట్లా స్ట్రాంగ్ కావాలి, దట్ ఈస్ అవర్ ఈక్వేషన్. ఎంఐఎం ఎప్పుడు బీజేపీ అగేన్స్ట్ ఫైట్ చేస్తుంది అని చెప్తుంది, కానీ బీజేపీ బీ టీమ్ అది. సో వాళ్ళ చిత్తశుద్ధి చూద్దాం. ఒకసారి మేము చెప్పినాం ఫిరోజ్ ఖాన్ బీజేపీకి, హైదరాబాద్ నుంచి నాకు సీటీ, నేను కాంగ్రెస్ ఇడ్సేసి బీజేపీలో వచ్చేస్తా. ఎందుకు చెప్పిన? నేను కాంగ్రెస్ ఇడ్సేసి పోను, కానీ నాకు తెలుసు అది బీజేపీ బీ టీమ్. బీజేపీ నాకు ఇయ్యరు. కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, అమిత్ షా కానీ చూటిగా అడిగిన, మీకు ధైర్యం ఉంటే నాకు చార్మినార్లో హిందుస్థాన్ జెండా పెట్టేస్తా అని చెప్పిన. ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదు? బీజేపీకి బీ టీమ్ అసదుద్దీన్. ఇది ఇంకా ఫ్యూచర్లో ఇంకా గట్టిగా తెలుస్తుంది. మాలో రండి, ముస్లిమ్స్కి నువ్వు ఛాంపియన్ కదా, ఓకే ఒప్పుకుంటాం, మాలో రండి. ఇప్పుడు బీఆర్ఎస్కి ఫినిష్ చేస్తున్నాం, మాకు బీజేపీతో ఉంటుంది తందానా. ఆ తందానాలో నువ్వు మా దగ్గర వచ్చావు రా, బీజేపీకి ఫినిష్ చేద్దాం. అప్పుడు చూద్దాం అసదుద్దీన్ ఎంఐఎం రియల్ కలర్. ఇప్పుడు బీ టీమ్ అన్నారు కదా, అలాంటప్పుడు వస్తారా? కాంగ్రెస్తో జాయిన్ అవుతుందా? అదే చెప్తున్నాం. ఇదే $1 million క్వశ్చన్, ఇదే ఓపెన్ సీక్రెట్. దీనికి ప్రజల ముందు తీసుకువచ్చినాం. 80% ఇప్పుడు ఎవరికైనా నేను అడిగితే మా ముస్లిం కమ్యూనిటీలోనే అమెరికా కానీ, లండన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, మిడిల్ ఈస్ట్ కానీ ఎక్కడి నుంచి నాకు ఫోన్ వస్తే ఫిరోజ్ ఖాన్ అసదుద్దీన్ బీ టీమ్. ఫస్ట్ టైం నేను చెప్తే ఎవరు నమ్మలేదు, ఇప్పుడు మొత్తం లోకం నమ్ముతుంది. రైట్? బీజేపీ మొత్తం ఇండియాలో ప్రతి ఒక్క పాలిటీషియన్ ఎంత పెద్దోడు ఉండని, ఎంత గొప్పోడు ఉండని, ఎంత గట్టోడు ఉండని సిబిఐ ఈడీకి పంపించి కాల్ మీద తీసుకువచ్చినారు. అసదుద్దీన్కి ఎందుకు తీసుకువస్తలేరు? ఇదేనా రీజన్? దట్స్ ఆల్. ఏ రోజు బీజేపీకి ఏడిస్తే అసదుద్దీన్ ఈడీ రేడ్ అవుతుంది. వాడు ఉన్న ఇల్లునే నియర్లీ 800 crores. ఒక ఎంపీ దగ్గర 800 crores విలువ హౌస్ ఎక్కడ వచ్చింది? ఓన్లీ వన్ ప్రాపర్టీ. వీళ్ళ తమ్ముళ్ళు ప్రాపర్టీ చూస్తే మినిమం 20,000 crore ప్రాపర్టీ ఉంటుంది తెలంగాణలో. ఇంత పెద్ద ల్యాండ్లు వీళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చినారు? హిమాయత్ నగర్లో రెంటెడ్ హౌస్లో ఉన్నారు, దాని తర్వాత ఇక్కడ వచ్చినారు. ఎలక్షన్ దానిలో 2004 దానిలో రాసినారు మా దగ్గర 4 crores ఉన్నాయని. ఇవాళ ఇంత సంపత్తి ఎక్కడి నుంచి తెచ్చినారు? ఎంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినారు? ఈడీ ఒక నోటీస్ సాల్. రైట్? సో ఇవన్నీ అందరికీ, ఎవరెవరు పెద్దోళ్ళు ఉన్నారు, ఎవరెవరు ఈ ఫీల్డ్లో ఉన్నారు, అందరికీ తెలుసు, మాకు కూడా తెలుసు. ఎవరికి ధైర్యం లేదు చెప్పడానికి. ఉట్టి ఫిరోజ్ ఖాన్కి ధైర్యం ఉన్నది మీ ఛానల్ ముందు చెప్పడానికి. ఎవరి చేతిలో ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? అటు బీజేపీ, ఇటు ఎంఐఎం. బీజేపీ చేతిలో ఎంఐఎం ఉన్నది. ఎంఐఎం ఒక చిన్న తోకపాటి అమ్మ. 1 MP, 7 MLAs, 1 MLC. బీజేపీ ఇండియా పెద్ద పార్టీ. బీజేపీ ఒక అయినకొండ. వీడు
చిన్న పార్టీ ఎందుకు బీజేపీతో కలిసిపోతుంది? ఎందుకంటే ఎంత లంగా దొంగ పనులు చేస్తున్నారు. ఓల్డ్ సిటీ డెవలప్ కాలేదు, కానీ వీళ్ళు డెవలప్ అయినారు కదా. వీళ్ళకు అడుగుతున్నా కదా, ఇంత డబ్బులు ఎందుకు ఎట్లా వస్తున్నాయి మీ దగ్గర? మీరు మీ డాటర్ పెళ్లి చేస్తున్నారు, ఒక్క పెళ్లిలో మీరు 200 కోట్లు పెడుతున్నారు. మున్గూడ ఎలక్షన్ టైంలో ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? ముస్లిమ్స్ బీదోలు ఉన్నారు, సోషలీ, ఎకనామికలీ, ఫైనాన్షియలీ, ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ ఉన్నారు. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ బీపీఎల్. సచ్చార్ కమిటీ కానీ, రంగనాథ్ మిశ్రా కానీ, డావల సుబ్రహ్మణ్యం కానీ, కేఎస్ కృష్ణన్ కానీ, సుధీర్ కమిషన్ కానీ, కమిటీ కానీ, అమితాబ్ కుంజ్ అందరు ముస్లిమ్స్కి వీకర్ దాన్ దళిత్ అని చెప్పినారు. ఓల్డ్ సిటీ మీరు చూస్తే అదే ఉన్నది, కానీ వీళ్ళు కోటీశ్వర్లు ఎందుకు అవుతున్నారు? వీళ్ళ ఎమ్మెల్యే దగ్గర చూడండి, ఒక కింద చూడండి, వాళ్ళ గ్యారేజ్లో పోయి 100 కోట్లు కార్లు ఉంటాయి. అసెంబ్లీకి వస్తారు, ఒక కార్ కూడా 5 కోట్ల కంటే తక్కువ ఉండదు. ఒక ఘడియాలం కూడా 50 లక్షల కంటే తక్కువ ఉండదు. ఒక షేర్వాణి ఇస్తారు 2 లక్షలు 3 లక్షల కంటే తక్కువ ఉండదు. ఒక షూస్ వేస్తారు 2 లక్షలది. ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? ఇదే సింపుల్. నాది క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. మీ పెళ్ళాలు, మీరు భార్యలు ముఖం చూపియారు, బుర్ఖలో ఉంటారు, కానీ మా ఆడోళ్ళు ఎవరు పెళ్లికి పోతారు చెప్తారు, ఒక డైమండ్ పెట్టుకుంటారు 5 కోట్లు అని. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? సో బీజేపీతో దోస్తీ అంటేనే ఆ ఈడీ సిబిఐ రాదు. దానికోసం పొలిటికల్ పోలరైజేషన్. నువ్వు హిందుత్వ మాట్లాడు, నేను ఇక్కడ ఇస్లాం మాట్లాడతా. దానికోసం ఈ లంగా ఫెల్లు అసదుద్దీన్ పార్లమెంట్లో జై ప్యాలెస్టైన్ అన్నారు. ఎందుకురా ప్యాలెస్టైన్? ఇండియా గురించి అన్నావా? వందే మాత్రం నువ్వు చెప్పవు. లంగా ఫెల్లో నువ్వు జై ప్యాలెస్టైన్ అంటున్నావా? భారత్ మాతా జిందాబాద్ చెప్పురా, నువ్వు చెప్పవు. ప్యాలెస్టైన్ జిందాబాద్ అంటావా? సో ఇట్లాంటి ఒక దొంగ మైండ్ సెట్తో వీళ్ళు ఉంటారు. అందరికీ తెలుసు, మా ముఖ్యమంత్రి కూడా తెలుసు. ఒట్టి టైం. ఈక్వేషన్లో బీఆర్ఎస్ ఓవర్. హనీమూన్ పీరియడ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి డిసెంబర్లో. సో ఇంత స్ట్రాంగ్గా ఫిరోజ్ ఖాన్ మాట్లాడినట్టుగా ఇంకెవరు ఎందుకు మాట్లాడరు? ధైర్యం. నేను రాజకీయంలో వచ్చిన దానికోసమే. డిప్లొమాట్ మాట్లాడను, వాస్తవాలు పెడతా, దేనికి వెనక పోను, ఏది రియాలిటీ చెప్తా. ఎవరు లంగా నేను వారికి లంగా అని చెప్తా. నేను లంగా పని చేయను. అదే ధైర్యం నాది. వైట్ ఉన్నా, క్రిస్టల్ క్లియర్ ఉన్నా, మచ్చలేదు నాకు. ఒక్క డీలింగ్లో నేను లేకుంటే వీళ్ళు విడుస్తారు నాకు. ఇంటికి పోయి ముందు నా ఇంటి మీద అటాక్ అవుతుంది, 2-3 కేసులు అయిపోతాయి. పోయి కోర్టులో కేసు వేస్తారు, రైట్, డిఫమేషన్ సూట్ వేసేస్తారు నా మీద, అన్నీ చేసేస్తారు. ఎందుకు చేస్తలేరు తెలుసు. ఫిరోజ్ ఖాన్కి గెలకవద్దు, ఉట్టి వీడు చెప్తున్నాడు. ఇంకా ఎక్కువ వీడికి గెలిస్తే మొత్తం ప్రూఫ్లతో పెట్టేస్తాడు. వీడు ఎంపీ ఎలక్షన్కి పోతే 6,60,000 ఓట్లు పెట్టినా కదా ప్రూఫ్స్తో. మాధవీలత కంటెస్ట్ చేస్తే నాకు ప్రెస్ వాళ్ళు అడిగినారు, మాధవీలత గెలుస్తుంది కదా అన్న అంటే నేనేం చెప్పినా, లంగా దొంగ ఓట్లు ఉన్నాయి, నరేంద్ర మోదీ వస్తే కూడా ఓడిపోతాడని. సో ఫిరోజ్ ఖాన్ వితౌట్ ప్రూఫ్ మాట్లాడాడు. ఇల్లు 800 crores అంటున్నా, 20,000 crores ప్రాపర్టీ అంటున్నా, ఎంపీ ల్యాడ్ ఫండ్స్లో అవకతవకలు ఉన్నాయని చెప్తున్నా, వేరే ఫండ్స్లో అవకతవకలు చెప్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ ఇట్లా పెడితేనే అవుతుంది.